ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో ఈరోజు శుభకార్యములు జరిపించుకుంటున్న ప్రతి ఒక్కొక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన బిహెచ్పి మినిస్ట్రీస్ ద్వారా తెలియజేస్తున్నటువంటి దేవుని వాగ్దానమును మీ యొక్క అందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఈ రోజంతా కూడా వాక్య ప్రకారంగా మీరు దీవించబడాలని గొప్ప ఆశతోటి మాటలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనలు 147వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. నిజమే, మన యొక్క పరిసర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమస్తమును సమాధానము కలుగు చేయువాడు మన ప్రభు అయిన యేసు. అంతేకాదు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. గోధుమలు అనగా బలమైనటువంటి ఆహార పదార్థము. దేవుడు నిన్ను బలవంతులుగా చేయటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మనం అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం బలవంతులుగా ఉండాలని, బలవంతులుగా ఆనందంతో ఎదగాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకునేలాగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఇష్టలుగా జీవించాలని ప్రభువా, ఈ ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా దేవునికి అనుకూలంగా జీవిస్తారో తప్పనిసరిగా వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈరోజైనా మరి దేవుని యొక్క వాగ్దానముని జీవితంలో నెరవేరాలని ఆయనకి ఇష్టలుగా జీవిస్తావా? ఆయనకు అనుకూలంగా నడుచుకుంటావా? ఆయన ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు నెరవేర్చడానికి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, వారి చదువులను, మీ ఉద్యోగములను, మీ వ్యాపారములను, కలిగినటువంటి సమస్తములో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చి ప్రభువే దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన నా ప్రభా, పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. ఈరోజు శుభకార్యములు జరిపించుకుంటున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ యొక్క వాగ్దానములు నెరవేర్చి ప్రతి ఒక్కొక్కరిని ఈ యొక్క వాగ్దానాలకు వారసులుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఎవరైతే నా ప్రభువా మీ మాటలు విని ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఆశతో ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా వారి జీవితాల్లో నెరవేర్చి మీకు సాక్షులుగా, మీ బిడ్డలుగా జీవింపచేసి ప్రభువే దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.